హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. తెలుసుకుందాం ఆ సమ్మర్ గురించి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేద్దాము? ఓకే. ఆర్ యూ రెడీ? బేసిక్‌గా సమ్మర్‌లో వచ్చే 2 కామన్ పదాలు ఏంటి అంటే సన్ స్ట్రోక్ అండ్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? అంటే ఎండలో తిరుగుతూనే మనం దానికి ఎఫెక్ట్ అవుతామా అంటే కాదండి. ఇల్ వెంటిలేటెడ్ రూమ్, వేడిగా ఉన్న ప్లేస్ అండ్ పెద్ద అంటే వెరీ హాట్ ఇండోర్ ప్లేసెస్ ఇలాంటి వాటిలలో కూడా హీట్ స్ట్రోక్ అనేది చూడొచ్చు. ఎవరిలో చూడొచ్చు? ఎనీ హ్యూమన్ బీయింగ్‌లో చూడొచ్చు. స్పెషల్లీ ఈ హీట్ స్ట్రోక్ ఎక్కువ ఇబ్బంది పెట్టేది పసిపిల్లల్లోనే అండి. సన్ స్ట్రోక్ అంటే ఏంటి మరి? ఎండలో ఎక్కువసేపు తిరిగినందుకు వల్ల ఆర్ డైరెక్ట్‌లీ ఎండ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని సన్ స్ట్రోక్ అని అంటాం. రెండిట్లో ఉండే లక్షణాలేంటి? డీహైడ్రేషన్, డీహైడ్రేషన్, డీహైడ్రేషన్. సో, శరీరంలో నీళ్ళు తక్కువైపోవడం వల్ల, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సడెన్‌గా వేడైపోతారు. డిజీనెస్, గిడ్డినెస్ లాగా అనిపిస్తది. కళ్ళు తిరిగిపోతాయి. అన్‌కాన్షియస్ స్టేట్ వరకు కూడా ఎళ్ళే ప్రమాదం ఉంటుంది కొంతమంది. మరి దీన్ని ఎలా టాకిల్ చేయాలి? అసలు ఈ సమ్మర్‌కి ఎలా రెడీ అవ్వాలి అనేది తెలుసుకుందాం. మరి సమ్మర్‌కి ఎలా రెడీ చేయాలి పిల్లల్ని? ప్లే టైమ్ ఇవ్వాలి, బయటికి తీసుకెళ్ళాలి. అండ్ క్లోతింగ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు ప్లే టైమ్ ఎప్పుడు ఇవ్వాలి? బయట ఎప్పుడు తిప్పొచ్చు? 10 లోపు ఆర్ 4 తర్వాత. ఇట్ ఈస్ ఐడియల్ అదే టైంకండి. మధ్యాహ్నం 10-4 మధ్యలో ఎక్కువ బయటికి పిల్లల్ని డైరెక్ట్‌గా ఎండలో తీసుకెళ్ళకండి. సెకండ్, మరి క్లోత్స్ ఏం యూజ్ చేయాలి? అందరికీ తెలిసిన విషయమే. కాటన్ క్లోత్సే యూజ్ చేయాలి. లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ యూజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫంక్షన్‌కెళ్ళినా, ఇంకెక్కడికైనా ఎళ్ళినా అసలు వెరీ సిల్క్ క్లోత్స్ ఇలాంటివి అస్సలు ప్రిఫర్ చేయకండి. స్కిన్ కేర్ ఇన్ సమ్మర్. సమ్మర్‌లో కూడా స్కిన్ ఎఫెక్ట్ అవుద్దా? అవునా కాదా? ఎంతమంది చెమటకాయలు చూసుండరు? ఎంతమంది పిల్లలకి ర్యాషెస్ వచ్చుండవు? ఎంతమంది పిల్లలకి ఇన్ఫెక్షన్స్ లైక్ చికెన్ పాక్స్, మీజిల్స్ ఇలాంటివి కూడా సమ్మర్‌లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. నార్మల్‌గా ఎలా చూసుకోవాలి? నార్మల్ బాత్ టైమ్ ఎలా మెయింటైన్ చేయాలి? ఐదర్ ల్యూక్ వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ యూజ్ చేయొచ్చు. మరీ చల్లటి నీళ్ళు యూజ్ చేయకండి. మరి మాయిశ్చరైజర్ అప్లై చేయాలా? డెఫినెట్‌లీ అప్లై చేయాల్సిందే. అది మన స్కిన్‌ని కామ్ చేస్తుంది. కానీ ఈ సమ్మర్‌కి మీరు చూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ వెరీ లైట్ మాయిశ్చరైజర్ ఉండాలి. ఆయిలీ ఉండకూడదు. అండ్ వితిన్ 5 మినిట్స్ ఆఫ్టర్ బాత్ లైక్ ఎనీ డే అప్లై చేయండి. వెరీ లిటిల్ అమౌంట్ తీసుకోండి. ఇంకా డౌట్స్ దీనిపైన ఉంటే మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇలా మనం మాయిశ్చరైజర్ అప్లై చేశాక అవుట్‌డోర్స్ ఎళ్తున్నారు అనంటే మనం బేబీ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్ లోషన్స్ కూడా అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. దాంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్‌పీఎఫ్ మోర్ దెన్ 30 ఉన్న వాటికెళ్ళాలి. ఆయిల్ బేస్డ్ వెళ్ళకండి. ఈజీగా అబ్జార్బ్ అయ్యే వాటి బేస్‌కి వెళ్ళండి. మరి ఇంత చూసుకున్నా కానీ, ఇన్ని చేసినా కానీ బేబీస్‌కి కొంతమందికి చంటి పిల్లల్లో కొంతమంది ఫ్యాట్ అండ్ చబ్బీ ఉన్న వాళ్ళల్లో ఇలా మెడ దగ్గర, చ చంకలలో అండ్ థైస్ దగ్గర అక్కడ కూడా ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు అనంటే, బేబీ పౌడర్స్ జనరల్లీ ఈజ్ నాట్ రికమెండ్. అసలు మనం అడ్వైస్ చేయమండి. నా ర్యాష్ మరీ ఎక్కువొస్తుంది అనే ఏరియాలో మటుకే మీరు పౌడర్స్ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఏ పౌడర్స్ బెటరు అనేది మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాకనే చూసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సమ్మర్ ఈస్ ఏం పెడుతున్నాం ఫుడ్ పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీని గురించి అంటే ఇన్ డీటెయిల్‌గా చెప్పాలి అనంటే, మనకున్న సీజనల్ ఫ్రూట్స్ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫుడ్డే తినాలి, అన్నమే తినాలి, టిఫిన్సే తినాలి అని మాత్రం చూడకండి. వాట్ ఎవర్ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు మనకున్న ఫ్రూట్స్ బాగా ఎంకరేజ్ చేస్తే, వాళ్ళ హైడ్రేషన్ అనేది 50% ఆ ఫ్రూట్సే చేసేస్తదండి. దాంతో పాటు మంచి హైడ్రేషన్ ఉండాలి అనంటే మజ్జిగ ఇవ్వచ్చు, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, జ్యూస్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ మోతాదులో లిక్విడ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మరి ఫ్రూట్స్ విషయానికొస్తే మ్యాంగోస్ వచ్చేస్తున్నాయి. మరి పెట్టొచ్చా లేదా పిల్లలకి? డెఫినెట్‌లీ పెట్టొచ్చు. దాంట్లో హై ఫైబర్ ఉంటుంది. ఈ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ అన్నిటి వల్ల కూడా హైడ్రేషన్‌తో పాటు ఫైబర్ వల్ల కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలామంది ఎదురయ్యే సమస్య డ్యూరింగ్ సమ్మర్. పిల్లల్లో ఇంకా ఎక్కువ చూస్తుంటాము. దాన్ని మనం టాకిల్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళ మోషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్
ఎపిటైట్ కూడా అంటే ఆకలి కూడా బెటర్‌గా ఉంటుంది. సరే, మీరు హైడ్రేషన్ బాగా ఇస్తున్నాము అని మీరనుకుంటే సరిపోదు. పిల్లల్లో గమనించాల్సిన చిన్న చిన్న సంగతులు ఏంటి అనంటే, మూత్రం పోసేటప్పుడు మంట. సో, ఈ యూరిన్ ఇన్ఫెక్షనా? లేదు అనంటే డీహైడ్రేషన్ వల్లనా? చెప్పలేము. ఒకవేళ ఎక్కువ రోజులు పిల్లలు సరిగ్గా హైడ్రేట్ లేరు, వాళ్ళకు ఊరుకూరుకనే మంట వస్తుంది అని అన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ పెంచుతాం. అండ్ ద సేమ్ వే మలబద్ధకం ఉంటే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఎక్కువ శాతం సమ్మర్‌లో చూస్తూ ఉంటాం. దానికి కూడా సొల్యూషన్ అగైన్ హైడ్రేషన్, హైడ్రేషన్, హైడ్రేషన్. బాగా వాటర్, లిక్విడ్స్, ఫ్రూట్స్ ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందే. మరి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుంటాయి పిల్లలకి. చాలామంది పేరెంట్స్ అంటే సమ్మర్‌లో మనం అవుట్‌డోర్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయాలి. చెప్పినట్టు 4:00 తర్వాత ఆర్ 10 లోపు అనేది ఎంకరేజ్ చేయండి. సో, డ్యూరింగ్ దిస్ యాక్టివిటీ ఆల్సో ఈ డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి సడెన్‌గా మజిల్ క్రాంప్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో, ఆల్వేస్ క్యారీ బాటిల్ ఆర్ ఎనీ లిక్విడ్. ఓఆర్ఎస్ కూడా ఇవ్వచ్చు. కానీ టెట్రా ప్యాక్‌లో దొరికే ఓఆర్ఎస్ కాదు. ఆల్వేస్ సాచెట్ బేస్డ్ డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ ఈస్ బెటర్ అండ్ ప్రిఫర్డ్. సో, అది ఎట్లా అనంటే 200 ఎంఎల్ వాటర్‌లో మిక్స్ చేయాలి. ఈచ్ సాచెట్ లేదా 1 లీటర్‌లో మిక్స్ చేసే సాచెట్స్ కూడా దొరుకుతాయి. అకార్డింగ్ మీకు అవసరమైన దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మరి మనం ఇంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ దేనివల్ల రావచ్చు అనంటే స్విమ్మింగ్. సో, చాలామంది పిల్లలు వెళ్ళడం జరుగుతా ఉంటుంది స్విమ్మింగ్ పూల్‌కి. ఫర్ దట్ అంటే బికాస్ ఆఫ్ వాటర్ కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, సర్ది, దగ్గు లాంటివి కూడా రావచ్చు. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎదురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జాగ్రత్త సుమా! పిల్లలకి ఇంకా ఏం కావాలి సమ్మర్‌లో? ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇంకా పాప్సికల్స్. సో, కూల్ వాటర్, ఐస్. సో, దీంట్లో ఏది చూస్ చేసుకుంటే యాస్ పేరెంట్స్ మీరు బెటర్ అనేది చెప్తాను. ఆల్వేస్ ఇంట్లో చేసిన ఐస్ పాప్సికల్స్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్‌ని డీప్ ఫ్రీజ్ చేసిన పాప్సికల్స్ ఆర్ బెటర్ ఆప్షన్. ఏది కూడా మరి అతిగా ఇవ్వకూడదు. మితంగా ఇవ్వండి. అండ్ మార్నింగ్ టైమ్స్‌లో ఇవ్వండి. ఈవినింగ్ టైమ్స్‌లో అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్ అయితే ప్లీజ్ ట్రై టు అవాయిడ్. అసలు ఇవ్వకండి. ఇంట్రడ్యూసే చేయొద్దు పిల్లల్లో. ఈ కూల్ డ్రింక్స్ వల్ల జరిగే నష్టాలే ఎక్కువ. అసలు ఉపయోగమే లేదండి. ఈ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా చిన్నపాటి స్టమక్ అప్సెట్ జరగొచ్చు. అండ్ ఔట్ సైడ్ ఇక్కడ ఐస్ క్రీమ్ చూస్ చేస్తున్నాను అనేది కూడా ఇంపార్టెంట్. చిన్న చిన్న టపోరీలలో అలాంటి వాటి వల్ల సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్స్, మోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల సమ్మర్‌లో ఉండే డీహైడ్రేషన్‌ని పెంచుతాం తప్ప, పిల్లలు సీరియస్ అవుతారు తప్ప, మనం ఏమి పాజిటివ్‌గా మనం అది ఇచ్చి మనం ఏం సాధించం. సో, ఇంట్లో చేసుకున్న పాప్సికల్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంజాయ్ చేయండి. మరి ఇల్లు వేడిగా ఉంది. ఏసీ ఏసుకోవచ్చా? ఫ్యాన్ ఏసుకోవచ్చా? కూలర్ ఏసుకోవచ్చా? సో, ఇంట్లో ఏసీ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫస్ట్ ఏసీ క్లీన్ చేసుకోవడం. క్లీన్ చేశాక కూడా ఒక 3-4 అవర్స్ పిల్లల్ని ఆ రూమ్‌లోకి ఎంకరేజ్ చేయొద్దు. ఆన్ చేసి బయట పెట్టండి పిల్లల్ని. తరువాత పెట్టాల్సిన టెంపరేచర్ లెస్ దెన్ 27 కంటే ఎంకరేజ్ చేయొద్దు. సో, ఇంకా 1 మంత్ బేబీస్‌ని కూడా ఏసీలో పెట్టొచ్చా అనేది చాలామంది డౌట్. డెఫినెట్‌లీ పెట్టొచ్చు. కానీ అగైన్ టెంపరేచర్ 27, 28 వరకే పెట్టుకోండి. ఫ్యాన్, కూలర్ ఈ రెండిట్లో ఏది బెటర్? డెఫినెట్లీ ఈ ఎండకి గాలి లేకపోతే మన వల్లే అవ్వదు. ఎవరి వల్ల అవ్వదు. ఇంకా పిల్లలకి ఇంకా ఎఫెక్ట్. సరే, ఏసీ లేని వాళ్ళు బెటర్ కూలర్ యూజ్ చేసిన ఆ గడ్డి కూలర్స్ ఉంటాయి చూడండి, అది ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అనంటే దానివల్ల వచ్చే డస్ట్ అంటే మన పిల్లలు ఇన్‌హేల్ చేస్తే వాళ్ళకి సర్ది, దగ్గు అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, జనరల్లీ ఈ కేర్ అనేది మ్యాండేటరీ. ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాల్సిందే. ఇంకా మీ రూమ్ అట్మాస్ఫియర్ బెటర్‌గా పెట్టాలి అని అనుకుంటే ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సో, దానివల్ల అట్మాస్ఫియర్‌లో ఉన్న హ్యూమిడిటీని మనం కొంచెం తగ్గించొచ్చు ఆర్ బెటర్ ఫర్ ఎవ్రీవన్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ
ఇంకా మనం ఎదురయ్యేది ఏంటి అంటే, పిల్లల్లో ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అది మోర్ సమ్మర్‌లో జరుగుతూ ఉంటుంది. దానికి ఇంట్లో తెలియక వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఎండ దెబ్బ తగిలింది, వడదెబ్బ తగిలింది అని చెప్పి నెత్తి మీద నీళ్లు పోసి ఆర్ ఐస్ పెట్టి అనేది చేస్తుంటారు. డెఫినెట్‌లీ నో. సీ వేడి వల్ల ముక్కు నుంచి ఎళ్ళే గాలి అంత లోపట డ్రై చేస్తది. దానివల్ల ఏంటి అంటే, పిల్లలు పికింగ్ చేస్తూ ఉంటారు. సో, దానివల్లనే మనకి ఎక్కువ శాతం ఈ ముక్కులో నుంచి రక్తం రావడం అనేది ఈ సమ్మర్స్‌లో చూస్తుంటాం. సో, మళ్ళీ దీనికి సొల్యూషన్ హైడ్రేషన్. నెక్స్ట్ ఊరుకూరుకనే డ్రై అయితుంది అన్న పిల్లలకి మనం జస్ట్ సెలైన్ డ్రాప్స్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసుకోవడం అనేది కూడా చేసుకోవచ్చు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలనేవి సమ్మర్‌లో ఎక్కువవుతాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ డెంగ్యూలు ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేసుకుందాం. సో, ఈ సమ్మర్ అందరం ఎంజాయ్ చేద్దాము. పిల్లలకి మోర్ ప్లేఫుల్‌గా, మోర్ హెల్తీ సమ్మర్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.